నమస్తే, నేను మీ జయాంధ్ర మహాదేవ్ని. ఈరోజు మనము మాట్లాడుకోబోయేది ఆంధ్రులు నీటి దొంగల. ఇది ఒక గొప్ప విషయం. ప్రతిసారి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర కేసి వేలు చూపించి నీటి దొంగతనం చేశారు అని, అందువల్లే తెలంగాణ విభజన కావాలని, నీళ్లు నిధులు నియామకాలని ఎన్నో అన్నారు. దీనికి ఏ ఒక్క రోజున ఆంధ్ర ప్రాంతం నుంచి ఏ నాయకుడు కానీ ఏ పెద్ద మనిషి కానీ కాదు అని మాట్లాడింది లేదు. అసలు ఇది ఎంత మటుకు నిజము సమంజసము? విభజన జరక్కముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీటి నిల్వలు చూసుకుంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న నీటి నిల్వలు 490 టీఎంసీలు, అదే తెలంగాణ ప్రాంతంలో 550 టీఎంసీలు. ఇది ఆంధ్ర ప్రాంతంలోని పోలవరం వదిలేసి తెలంగాణ ప్రాంతంలోని కాళేశ్వరం వదిలేస్తే ఉన్న నీటి నిల్వలు. దరిదాపులో 50 టీఎంసీలు 60 టీఎంసీల నీటి సామర్థ్యం తెలంగాణలోనే ఉంటే ఎక్కువ ఆంధ్రులు నీటి దొంగలు ఎలా అవుతారు? కాకపోతే వాళ్ళనే మాట ఏంటి, ఆంధ్ర వాళ్ళకి 500 టీఎంసీల నీరు వస్తోంది కృష్ణాలో, తెలంగాణ ప్రాంతానికి 300 టీఎంసీల నీరు మాత్రమే వస్తోంది కృష్ణాలో అని అంటారు. 500 టీఎంసీలు 300 టీఎంసీలు మనము కాదు కదా నిర్ణయించింది. బచావత్ ట్రిబ్యునల్ 1970లో ఈ కృష్ణా నీటి యొక్క గొడవలు జరుగుతూ ఉంటే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 1 అని చెప్పి ఆ రోజున నియమించి దాన్ని బచావత్ అనే ఆయన జడ్జి గారిని దాని కమిషన్ చైర్మన్గా నియమిస్తే ఆయన మొత్తం అసలు కృష్ణాలో ఎంత నీరుంది, ఆ నీరుని ఎలా పంపకం చేయాలి, మహారాష్ట్రకి ఎంత ఇవ్వాలి, కర్ణాటకకి ఎంత ఇవ్వాలి, ఆంధ్రాకి ఉమ్మడి ఆంధ్ర తెలంగాణతో కలిపి ఎంత ఇవ్వాలి అని చెప్పి ఆ రోజున ఆయన చూసి ఏ ప్రాంతంలో ఎంత మడుకు ఈ కృష్ణా నీరు మీద ఆధారపడి వ్యవసాయం సాగుతోంది అన్నదాన్ని చూసి లభ్యత ఉన్న నీటిలో 75% నీటిని పంచారు. పంచినప్పుడు ఆయన మహారాష్ట్రకి 500 అని, కర్ణాటకకి 700 అని, ఆంధ్రాకి 800 అని పంచారు. ఆయన పంచినప్పుడు ఆయన 2500 నీటి సాంద్రతను తీసుకున్నారు, 2500 టీఎంసీల నీరుని. దానిలో ఒక 400 టీఎంసీలు సముద్రానికి వదిలేటట్టుగా పెట్టుకుని మిగతా 2000 చిల్లర టీఎంసీలని 3 రాష్ట్రాల మధ్య పంచారు. పంచినప్పుడు ఆయన ఏమన్నారు, తెలంగాణ ప్రాంతానికి 200 టీఎంసీలుగా ఇచ్చుకొని 300 టీఎంసీలుగా ఇచ్చుకొని ఆంధ్ర ప్రాంతానికి 500 టీఎంసీలు ఇచ్చారు. కారణం ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో ఒక పక్క రాయలసీమ ఉంది, ఇంకో పక్క ఆంధ్ర ఉంది. రాయలసీమ ప్రాంతం ఎత్తులో ఉంది, దానికి శ్రీశైలం నుంచి పైకి పంపించాల్సిన ఆవశ్యకత ఉంది. అది బాగా చివరి ప్రాంతం, బాగా ఎడారి ప్రాంతం, చుట్టుపక్కలేవి దగ్గరలో వాటికి నదులు కూడా లేవు. అందుకని చెప్పి రాయలసీమకి ఒక 200 టీఎంసీల నీరు సపరేట్గా దానికి ఇవ్వాలి. ఆంధ్ర ప్రాంతం మొత్తం చిట్ట చివరి దాకా వెళ్తే దానికి కావాల్సిన నీరు కోసం అని చెప్పి ప్రకాశం కానీ, కృష్ణా కానీ, గుంటూరు కానీ, గోదావరి జిల్లాలో కొంత భాగం కానీ వీటన్నిటి కోసం అని చెప్పి 300 టీఎంసీలు. అలాగే తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది వాళ్ళకి బాగా చేరువుగా ఉంది, పరివాహక ప్రాంతం కొంత భాగం కవర్ అవుతుంది కాబట్టి వాళ్ళకి 200 టీఎంసీలు ఇచ్చారు. ఇది ఇస్తే ఇది పట్టుకొని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు 500 టీఎంసీలు తీసుకున్నారు, మా రాయలసీమ వాళ్ళు 300 టీఎంసీలు తీసుకున్నారు, మాకు వచ్చే వాటికి 200 టీఎంసీలే ఇచ్చారు, అది ఇది అని చెప్పి ఆంధ్రాకి 300 టీఎంసీలు, రాయలసీమకి 200, వాళ్ళకి 300 కరెక్ట్గానే పంచిన దానిని కాదు మాకు సగం కావాలంటారు. సగం కావాలి అని, ఎందుకంటే మా దగ్గర పరివాహక ప్రాంతం తెలంగాణలో 400 కిలోమీటర్లు వెళ్తోంది. ఆ 400 కిలోమీటర్లు మా దగ్గర ఎక్కువ వెళ్తోంది కాబట్టి దరిదాపులో 60% మా దగ్గరే పారుతోంది కృష్ణా నది కాబట్టి మాకు 60% దానిలో నీరు కావాల్సిందే అంటారు. అక్కడ పరివాహక ప్రాంతం కాదు కదా ముఖ్యం, ఆ నీటి మీద ఆధారపడి వ్యవసాయం ఎంత ఉందో ఏ ప్రాంతంలో దాని ప్రకారం ఆ రోజున బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఆ ఇచ్చిన దాని ప్రకారము వాడుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఉంది, ఇది నికర జలాలు. మనం మాట్లాడుకున్నది 2000 టీఎంసీలు ఏదైతే ఉందో మిగులు జలాలను ఉంటాయి. అంటే విపరీతంగా వరదలు వచ్చేస్తే ఆ నీరు కిందకు వచ్చేస్తుంది, ఆ నీరు ఎవరు వాడుకోవాలి, ఎవరికి ఎంత వాటాలు ఉంటాయి. దీని మీద ఆ రోజున బచావత్ ట్రిబ్యునల్ ఏమందంటే ఏ రాష్ట్రంలో అయితే ఆ నీరు చివరగా వెళ్ళి సముద్రంలో కలుస్తుందో ఆ రాష్ట్రానికి హక్కు ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆ నీరుని వాడుకోవాలి అని చెప్పింది. అంటే ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంటే తెలంగాణతో కూడిన ఆంధ్రప్రదేశ్. అయితే విభజన జరిగిన తర్వాత
ఆ మిగులు జలాల్లో కూడా మాకు వాటా కావాలంటారు. ఎలాగ కుదురుతుంది అది? మిగులు జలాలు ఎందుకు ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చారు ఆ రోజునంటే, వరదల బీభత్సం వల్ల విలయతాండవం జరిగి 1972 నుంచి ఆంధ్ర రాష్ట్రం 55,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. దరిదాపులో 10,000 పైచిలకు ప్రాణాలు కోల్పోయింది, గుడ్డు గోదా కాక. మరి ఇంత నష్టం జరిగినప్పుడు వాళ్ళకి ఏదో ఒక తీరున కాంపెన్సేట్ చేయాలి కదా అని ఆ రోజున మిగులు జలాలు ఆంధ్రాకి ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణ విడిపోయిన తర్వాత నాకు మిగులు జలాల వాటా కావాలంటే ఎలాగ కుదురుతుంది? ఒక్క రాజకీయ నాయకుడు మన ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రశ్నించరు, ఎలాగ మీకు దీని మీద హక్కు ఉంటుంది అని. పక్కనున్న కర్ణాటక వాళ్ళు వచ్చి అడిగారు, ఎలాగ బాబు తెలంగాణకి హక్కు ఉంటుంది, అది మిగులు జలాలు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రంలో సముద్రంలో కలుస్తుందో వాళ్ళకే కదా హక్కు ఉండేదని చెప్పేసి. సరే, అది అయిపోయిన తర్వాత దీని గురించి మాట్లాడరు మన రాజకీయ నాయకులు. ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు తిట్టుకోవటమే కానీ, ఇప్పుడు కొత్తగా వీళ్ళు 60% అని చెప్పి మొదలెడితే 60% ఏ తీరున వస్తుంది? ఆంధ్ర ప్రాంతం ఇప్పుడు విభజన చట్టం పెట్టారు. విభజన చట్టంలో ఏం చేశారు? ఆస్తులు అప్పులు 42-58 నిష్పత్తిలో చేశారు. కానీ కరెంటు మాత్రము వాడుక నిష్పత్తి, అంటే తెలంగాణకు 60% ఇచ్చి ఆంధ్రాకి 40% ఇచ్చారు. మరి మీరు కరెంటు దొంగలా తెలంగాణ వాళ్ళు? మరి అటువంటప్పుడు మీరు వాడుక నిష్పత్తిలో అది ఇచ్చినప్పుడు ఇది కూడా ఇక్కడ వాడుక నిష్పత్తిలోనే కదా ఇవ్వాలి. ఇక్కడ ఈ ఉన్న పొలాలకి ఆ నీరు కావాల్సిందే, జీవనాధారం అది. ఇక్కడ మాకున్న వ్యవసాయానికి, మాకున్న వ్యవసాయ దీనికి 1 కోటి ఎకరాలకి కావలసిందే ఆ నీరు. మీ దగ్గర ఉన్న దాంతో కంపేర్ చేస్తే మా దగ్గర కృష్ణానది మీద ఆధారపడ్డ వ్యవసాయ భూమి చాలా ఎక్కువ. మరి అటువంటిప్పుడు ఎందుకు అవుతాం మేము నీటి దొంగలు? ఎందుకు ఇవ్వాలి 60%? అసలు 60% ఎందుకు వచ్చింది? మీ చేతకాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి ఆంధ్ర వాళ్ళ మీద గుడ్డగాలు చేయాలి. నీటి దొంగలు అంటే అక్కడ మీరు చెల్లుబాటు అవుతారు. పోలీసులు ఈ మధ్య కొత్తగా మొదలెట్టాడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఈ పోలీసులని పంపించారు, ఆంధ్ర వాళ్ళు పోలీసుల్ని పంపించారు. అసలు ఇది ఎక్కడ మొదలైంది పోలీసులను పంపే కార్యక్రమం? మేము పంపిన పోలీసులనే మీరు చూస్తున్నారు. కానీ ఇంతకు పూర్వము నాగార్జున సాగర్ మీద పోలీసులు, ఆంధ్ర పోలీసులను కొట్టి మీరు స్వాధీనం చేసుకుని మర్చిపోయారా? అసలు విభజన చట్టం ఏం చెప్పింది? శ్రీశైలం అన్నది ఆంధ్ర వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు. సాగర్ అన్నది తెలంగాణ వాళ్ళు మెయింటైన్ చేయాలి, పులిచింతల ఉమ్మడి, ఇది యాక్ట్ చెప్పింది. అయితే అక్కడ జరిగిందేంటి? కేసీఆర్ గద్దెనెక్కంగానే తన బలాన్ని ఉపయోగించి తెలంగాణ ప్రాంతంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. నాగార్జున సాగర్ ఏమో ఇది మాకుంది యాక్ట్ ప్రకారం అని అది లాగేసుకున్నాడు. ఇదిగాక పులిచింతల సూర్యాపేట దగ్గర ఉందని అది లాగేసుకున్నాడు. 2021లో వాళ్ళు విద్యుత్ కోసం అని చెప్పి విపరీతంగా నీరు పారబోస్తుంటే కృష్ణా గుంటూరు బేసిన్లు ఈ నీరులాగా అల్లాడిపోతుందని వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకున్న పరిస్థితి చేశారు కదా బాబు. నీరు అలా పారబోయి మాకు నీ విద్యుత్ కోసం పారబోస్తే మాకు ఇక్కడ తర్వాత పంటలకి నీరు ఉండదని ఇన్ని దాష్టీకాలు చేసి ఆంధ్ర ప్రాంతాన్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇంకా నీటి దొంగలు అంటారు. ఎన్ని రోజులు భరించాలి దీన్ని? అసలు నీటి దొంగలు ఎవరు? మీరు కదా విద్యుత్ కోసం నీరు పారబోస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కాళేశ్వరం అంటారు. అసలు కాళేశ్వరానికి అనుమతులు ఉన్నాయా? కాళేశ్వరానికి అనుమతులు ఎక్కడున్నాయి? లేవు అనుమతులు. ఇదే ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్లో కాళేశ్వరం అనేది సాగునీటి ప్రాజెక్టు, తాగునీటి ప్రాజెక్టే కానీ సాగునీటి ప్రాజెక్టు కాదు అని క్లియర్గా ఒక అఫిడవిట్ ఇచ్చింది. ఆ అఫిడవిట్లో ఇది తాగునీటి ప్రాజెక్టు 5 టీఎంసీల ప్రాజెక్టే అని ఇచ్చింది. అలాంటిది 350 టీఎంసీలు అక్కడ తీసుకెళ్తున్నారు గోదావరి నీరు. మరి ఎవ్వరూ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎందుకు అడగరు ఆంధ్ర నాయకులు దీన్ని? వాళ్ళు మాత్రం చిన్న దానికి కూడా ఇదిగో మీరు నీటి దొంగలు. అటువంటిప్పుడు గోదావరి నీరు దొంగిలిస్తున్న నీటి దొంగలు తెలంగాణ వాళ్ళే. 350 టీఎంసీలు ఎక్కడున్నాయి వాటికి? ఎన్జిటి వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ కాదా? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అది 5 టీఎంసీలు అని చెప్పి. ఇదే కాక ఇప్పుడు కొత్తగా ఇంకొక ఇబ్బంది వచ్చింది. ఈ కొట్లాటలు ఇవన్నీ చూసి పిల్లిపోరు పిట్ట తీర్చిందన్న చందంగా ఇప్పుడు కేంద్రం మధ్యలోకి దూరి అన్ని ప్రాజెక్టులు నా దగ్గర పెట్టుకుంటానంటుంది. ఇప్పుడు అసలు ఈ కేంద్రాన్ని మనం ఎలా నమ్మగలం? ఇప్పుడు మనము నీరు పట్టసీమ, పోలవరం దగ్గర పట్టసీమ కట్టుకున్నాం. పట్టసీమ కట్టుకుని సముద్రంలోకి వృధాగా పోయే నీరుని మనము పట్టసీమ ద్వారా, పోలవరం లెఫ్ట్ కెనాల్ అయిన పట్టసీమ ద్వారా దాన్ని తీసుకొని వెళ్ళి మనము ఆంధ్ర ప్రాంతంలో వాడుకుంటూ ఉంటే ఆ 50 టీఎంసీల నీరుని
నేను కృష్ణా జలాల్లోంచి నికర జలాల్లోంచి నేను తీసేస్తానంటున్నాడు. ఇక్కడేమో మిగులు జలాలు సముద్రంలోకి వృధాగా పోయే నీరుని మనం వాడుకుంటూ ఉంటే అక్కడ మనకి ఏవైతే 500 టీఎంసీలు ఉన్నాయో దానిలోంచి ఇది 50 తీసేస్తానంటాడు. ఇదే తీరున రేపు పోలవరం మొత్తం కట్టిన తర్వాత దరిదాపులో 120 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి వెళ్తాయి. అంటే 120 టీఎంసీలు తీసేస్తావు కృష్ణా నుంచి, అంటే 500 టీఎంసీల నుంచి తీసేసేసి నువ్వు ఇచ్చేది చివరికి 390 టీఎంసీల ఆంధ్ర ప్రాంతం. అంటే ఇందులో రాయలసీమకి ఎక్కడి నుంచి ఇవ్వాలి నీరు, ఆంధ్ర వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకోవాలి నీరు? ఇది కేంద్రం చేస్తున్న ఇంకో కుట్ర. ఏదో ఒక తీరుని ఈ మోడీ ప్రభుత్వం ఆంధ్రాని ఇంకా తొక్కేయాలని చెప్పి ఇప్పటిదాకా విభజన హామీలు ఏవీ తీర్చలేదు, హోదా ఆపేశారు, మన పోర్టులు లాగేసుకున్నారు. ఇంకా ఏదో రాష్ట్రం బతుకుతోందంటే వ్యవసాయం మీద బతుకుతుంది. వ్యవసాయం కూడా లాగేస్తే ఇంకా రాష్ట్రం సర్వనాశనం. మన నాయకులకా ఇది పట్టదు. వాడికి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని కలిపి పవన్ కళ్యాణ్ కలిపి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే చక్కగా ఢిల్లీలో చోద్యం చూస్తూ మోడీ మనం ఉన్న గుడ్డలు కూడా లాగేసుకుంటున్నాడు. వీళ్ళకేమో ఇది పట్టదు. ఇప్పుడు నువ్వు 52 టీఎంసీలు దానికి లెక్క కట్టినప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా గోదావరి నీరుని హైదరాబాద్కి మళ్ళిస్తున్నారు కదా కృష్ణా నీరు బదులు. మరి అటువంటిప్పుడు ఆ గోదావరి నీరు ఏదైతే హైదరాబాద్కి మళ్ళిస్తున్నారో అంత వాటా వాళ్ళ కృష్ణా నీరులోంచి కూడా ఎందుకు తీయటల్లా మీరు? ఎందుకు ఆ మాట మాట్లాడరు? అంటే అక్కడ మీకు ఓట్లు ఉన్నాయి కాబట్టి మాట్లాడరు. ఆంధ్రాలో ఓట్లు లేవు కదా, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇట్లాంటి పరిస్థితిలో ఉన్న బీజేపీకి మనము ఈ ప్రాజెక్టులను అప్పచెప్తే రేపటి రోజున వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మన నీరు కోసేసి గోదావరి నీరు ఇక్కడ వాడావని, లేకుంటే పెన్నా నీరు ఇక్కడ వాడావని, దాన్ని కృష్ణాలోంచి కోసేస్తామని చెప్పి అనుసంధానం చేసిన చోటల్లా దాని నీటికి వాటాలు లెక్క పెట్టేసాయి. కృష్ణాలోంచి కోసుకుంటూ వెళ్ళిపోతే చివరికి రాష్ట్రం ఎడారైపోతుంది. రైతులందరూ దిక్కుతోచని పరిస్థితికి వెళ్లాల్సి వస్తుంది. మన నాయకుల నిద్రలేవరు, మనమే నిద్ర లేవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కొత్తగా మన నెత్తి మీదకి ఇంకొక ఉపద్రవం వచ్చి పడింది. అదేంటంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్. ఇది కొత్తదేం కాదు. ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చిందో అది 2000 సంవత్సరం దాకా అవార్డు యొక్క కాలపరిమితి ఉంది. కాలపరిమితి అయిపోయిన తర్వాత బ్రిజేష్ కుమార్ గారని ఆయన ఇంకొక జడ్జి గారు ఆయనని నియమించారు. ఆయన ఒక రిపోర్టు సబ్మిట్ చేశాడు. ఆ రిపోర్టు ఒక తప్పుల తడిక. ఏదైతే బచావత్ గారు చెప్పినట్టుగా 2500 టీఎంసీల నీరు ఉందో దానిలో ఆయన ఒక 400 టీఎంసీలు సముద్రానికి వదిలాడు. కారణం ఎందుకు అంటే ఈ నీరు పైనుంచి పారుతూ రావటం వల్ల బేసిల్ సాల్ట్స్ అని వస్తాయి. అవి ఈ పొలాలకి కానీ తాగటానికి కానీ చాలా చెడు. ఆ సాల్ట్స్ పోవాలంటే వచ్చే నీరులో కొంత భాగాన్ని సముద్రానికి వదిలేయాలి. వదిలేస్తే అప్పుడు ఆ సాల్ట్స్ సముద్రంలోకి వెళ్తే అప్పుడు కొంత బ్యాలెన్స్ జరుగుతుంది. ఈ బ్రిజేష్ కుమార్ గారు ఏం చేశారు, అసలు అది తీసేశాడు. 400 టీఎంసీలు అన్నది లేనే లేదు. ఒక 17 టీఎంసీలు మాత్రం సముద్రంలో వదలండి, మిగతాదంతా వాడుకోబెట్టేసేయండి అని చెప్పేసి దాని ప్రకారం నీటి కేటాయింపులు చేశారు. తర్వాత ఇక్కడ ఇంకొక చిన్న ఇది ఏం చేశాడంటే ఈయన మిగులు జలాలు కూడా పంపకం చేశాడు. మిగులు జలాలు ఏ రాష్ట్రంలో సముద్రంలో కలుస్తుందో వాళ్ళకి ఇవ్వాలని బచావత్ గారు చెప్తే ఈయన మిగులు జలాలు కూడా పంపకం చేసేసాడు. ఇలా ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయన చేస్తే అప్పుడు దాని మీద కోర్టుకు వెళ్ళారు. 2013లోనో ఎప్పుడు అనుకుంటా కోర్టుకు వెళితే సుప్రీంకోర్టు దాని మీద స్టే ఇచ్చింది. స్టే ఇస్తే మళ్ళీ ఇప్పుడు ఈ మోడీ గారు అదే బ్రిజేష్ కుమార్తో మళ్ళీ ఇంకొక ట్రిబ్యునల్ వేస్తున్నారు. మళ్ళీ ఆయనతో ఇంకో రిపోర్టు తయారు చేయిస్తున్నారు. తయారు చేయిస్తే ఆయన ఏం చేస్తాడు, అదే రిపోర్టు మళ్ళీ ఇస్తాడు. మళ్ళీ మన నీటి వాటాల్లో తగ్గింపు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన 50-50 అని రిపోర్ట్ ఇచ్చాడు అనుకోండి, మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్ వల్ల కానీ ఏదైనా కానీ. ఇప్పుడు ఆలమట్టి డ్యామ్కి అలాగే చేశారు. బీజేపీ ప్రభుత్వం ఉందని చెప్పి ఆలమట్టి డ్యామ్కి ఎక్కువ పెంచాడు ఆయన ఇంతకుముందు రిపోర్ట్లో. అదే తీరుని ఇక్కడ చేశాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? మనం ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఉన్నాయని చెప్పి అటు పెంచేసేసి ఆంధ్ర ప్రాంతానికి తగ్గించేశాడు అనుకోండి బ్రిజేష్ కుమార్ ఇచ్చే రిపోర్ట్లో, మన పరిస్థితి ఏంటి? ఎక్కడికి పోవాలి నీరు దొరకనప్పుడు? పోలవరం దగ్గర నుంచి నీరు తీసుకుంటేనా దానిని కృష్ణాలో కోసేస్తున్నారు. కృష్ణా నుంచి వచ్చే నీటిని కూడా 50% అని తగ్గించేస్తామంటున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మన రైతు ఎలా బతుకుతాడు? నీరు అందనప్పుడు ఏంటి? పైపెచ్చు నీటి దొంగలు ఇదో మాట, విపరీతంగా వచ్చే మాట నీటి దొంగలు. ఎవరు దొంగతనం చేస్తున్నారు? ఎవరి నీరుని ఎవరు దొంగతనం చేస్తున్నారు? చేస్తే ఊరికినే పరిస్థితి ఉందా? మాకు రావాల్సిన నీరే రావటం లేదు. ఆంధ్ర ప్రాంతానికి ఎడారైపోతాం. మేము మిగులు జలాలను ఒక పక్క నుంచి తీసుకుని ఇంకో పక్కకి వాడుకుంటూ ఉంటే దాన్నే పట్టుకొని మీరు కృష్ణాదాల నుంచి తీసేస్తామంటున్నా కూడా మా నాయకులు నోరెప్పరు. చక్కగా చోద్యం చూస్తూ ఉంటారు మా నాయకులు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ రాజకీయాలు, వాళ్ళు సంపాదించే డబ్బులు. నాయకులకి ఏమీ కాదండి, వాళ్ళందరూ చక్కగా సంపాదించుకున్నారు.
5 ఏళ్ల పట్టి అధికారంలో లేకపోయినా హెలికాప్టర్లలో ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్లో ఒక నాయకుడు తిరుగుతాడు, అధికారంలో ఉన్న నాయకుడు తిరుగుతాడు. సరే, కొత్తగా వచ్చిన సినీ నాయకుడు కూడా చక్కగా వీళ్ళు ఎవరు చార్టర్డ్ ఫ్లైట్లో తప్ప వీళ్ళు బహుశా కార్లు ఎక్కటము మర్చిపోయారు. వీళ్ళు చార్టర్డ్ ఫ్లైట్లో వీళ్ళకి కార్లు అయిపోయినా అంతగా ధనం వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళకేం ఇబ్బంది ఉండదు, వాళ్ళు చక్కగా ఎన్ని తరాలైనా వాళ్ళు సుఖంగా ఉంటారు. కానీ ఇబ్బంది పడేది మీరు నేనే, మనబోటి సామాన్యులమే, రైతులమే. చచ్చిపోతాం నీరు దొరకకపోతే, వీళ్ళు ఇదే తీరున చేసుకుంటూ పోతే. ఈ రోజునైనా మనం గొంతెత్తి ఇది తప్పు, ఈ మాట మీరు అనకూడదు అని ఎందుకు మాట్లాడారు? రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో చెప్తున్నాడు, నీటి దగ్గరకు వస్తే బయట వాడు వస్తే మహాభారత ధర్మం 105, మనలో మనం 105 అనొచ్చాను. మన వాళ్ళు ఎందుకు ఆలోచన రాదు? ఎంతసేపటికి వాడిని వీడిని తిట్టుకోవడం, పక్కవాడు వచ్చి ఏం చేసినా కూడా చెల్లదు. ఇదే తీరును చేస్తే వాళ్ళు నీరు తీసుకెళ్ళిపోతాడు మోడీ. ఈ ప్రాజెక్టులని తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో పెట్టారనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నీళ్ళు పంపకాలు చేయటం మొదలెడతారు. మనమేం మాట్లాడలేము. సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చి అక్కడ ఉంటారు. మనకేం మనకి ఇంజనీర్ల ఇది కానీ మన ప్రభుత్వం అజమాయిషీ కానీ ఏముండదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు నేనే మేల్కోవాలి. మేల్కొని ముందర మనకి తెలియాలి ఏంటి అక్కడ నిజంగా మనం నీటి దొంగలు. ఎందుకంటే మన ఆత్మగౌరవం మీదే వీళ్ళు దెబ్బతీస్తున్నారు. పదే నీటి దొంగలు, ఆంధ్ర వాళ్ళు నీటి దొంగలు. ఆంధ్ర వాళ్ళు నీటి దొంగలు కాదు, అసలు ఎవరి నీరు ముట్టుకోలేదు. మనకు వచ్చిన నీరే మనకి సరిపోతుంది. కానీ మన నీరు మనం తీసుకుంటే కూడా అది తప్పంటారు. బ్రిజేష్ కుమార్ గారు అన్నీ ఆయన ఇది చేసి వీళ్ళకి ఒక రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. బచావత్ గారు ఆయన చేసినప్పుడు క్లియర్గా ఇచ్చాడు స్టాటిస్టిక్స్, దాని ప్రకారమే ఆయన చేశాడు. ఇక్కడ నీటి సంద్రత మీద ఎంత వ్యవసాయం సాగుతుందో దాని ప్రకారం ఇచ్చారు. అప్పుడు ఆంధ్ర వాళ్ళు నీటి దొంగలు ఎలా అవుతారు? ఒకవేళ ఆంధ్ర వాళ్ళు నీటి దొంగలు అయితే తెలంగాణ వాళ్ళు కరెంటు దొంగలు. 60% కరెంటు మీరే పట్టుకుపోతున్నారు మీ వాడుక ప్రకారం. ఒక్కరోజున మేము మాట్లాడలేదే, నిజమే కదా వాళ్ళకి అక్కడ ఎక్కువ ఉందని. అలాగే ఆంధ్ర వాళ్ళు మిగులు జలాలు వాడుకుంటూ ఉంటే దాన్ని కృష్ణాలోంచి తీసేస్తామంటున్నారు. అలా అయితే తీసేయండి. హైదరాబాద్కి గోదావరి జిల్లాలో వాడుతున్నారు కదా, ఎంత వాడుతున్నారో అంత వాటా వాళ్ళకు వచ్చే కృష్ణా జలాల్లో కూడా తీయండి. అప్పుడు మాట్లాడుకుందాం. మన నాయకుడు ఒక్కడు మాట్లాడాడు, మరి తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో అర్థం కావట్లేదు. ఈ విషయాలన్నీ ప్రతి ఒక్క మనిషికి చేరాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరిగింది. జై ఆంధ్ర. నమస్తే.